అందరికీ నమస్కారాలు। ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీలకు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్న పోరాటానికి న్యాయం చేయడం జరిగింది। అందువల్ల ఎస్సీలకు న్యాయం చేసినందుకు దళితుల పోరాటాన్ని గుర్తించి న్యాయం చేసిన దానికి ఆ జాతిని రాబోయే రోజుల్లో వారికి అనేక అవకాశాలు కల్పించేదానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దళితులలో ఎస్సీలలో 3 గ్రూపులుగా మరి రెల్లి ఉపకులాలు ఒక గ్రూపుగా, మాదిగ ఉపకులాలు 2వ గ్రూపుగా, మాల ఉపకులాలు 3వ గ్రూపుగా విభజించి రంగరాజన్ మిశ్రా కమిటీ నాయకత్వంలో వాళ్ళు ఇచ్చిన సిఫారసుల మేరకు మరి ఈ 3 గ్రూపులకు రిజర్వేషన్లు ఖరారు చేయడం అనేది జరిగింది। దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మంత్రివర్గంలో తీర్మానం చేసి నిన్న లేదు మొన్న జరిగిన మంత్రివర్గంలో ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది। అందుకోసమే ఈరోజు ఈ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, అదేవిధంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా చేపట్టడం జరిగింది। ఇందాకనే వారి చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది। ఈరోజు మేము మనవి చేస్తున్నది ఏమంటే, మరి అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితులు మందకృష్ణ గారి నాయకత్వంలో పోరాటం చేసి మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది। 95లోనే ఈ ఉద్యమం ఈ రాష్ట్రంలో మొదలైంది। అప్పుడు మరి మన నాయకుడు ఆ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్యమాన్ని గుర్తించి ఇది న్యాయమైన ఉద్యమం, మాదిగలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజే భావించి 97లో ఆయన ఆ రోజు ఒక ఆర్డినెన్స్ కూడా చేయడం జరిగింది। ఆ రోజు కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా మరి మాదిగలకు న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే 97లోనే చేసినాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। అందువల్ల అయితే ఆ రోజు మళ్ళీ కోర్టులోకి పోవడం వల్ల ఆ ఆర్డినెన్స్ పెండింగ్లో పడి ఇన్ని సంవత్సరాలు మళ్ళీ మరి అది కోర్టుల్లో నలగడం వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్య సుప్రీంకోర్టు మళ్ళీ ఈ ఆర్డినెన్స్ పైన మరి ఈ తీర్పు ఇవ్వడం, ఈ మాదిగల ఎస్సీలలో రిజర్వేషన్ చేయాలని చెప్పేసి, వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం వల్ల దాన్ని మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అమలు చేసేదానికి పూనుకోవడం చాలా హర్షణీయం, సంతోషదాయకం। దీని ద్వారా మేము తెలియజేస్తున్నది ఏమంటే, మాదిగలకు నిజమైన స్నేహితుడు, మాదిగ బంధువు, దళిత బంధువు ఎవరంటే అది రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఎందుకంటే మీకు తెలుసు, మాదిగల పట్ల కపట ప్రేమ ఒలకబోసి నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పే నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాదిగలను అణిచివేసినారు, ఏ రకంగా మాదిగ ఉపకులాలను అణిచివేసినారు, వాళ్ళకి ఏ రకంగా అన్యాయం చేసినారు అనేది మనం చూసినాం। మాదిగ కార్పొరేషన్లకు, ఎస్సీ కార్పొరేషన్లకు చిల్లిగవ్వ కూడా ఫండ్స్ ఇవ్వకుండా వారి అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగం చేయకుండా మరి ఆ రోజున్న ప్రభుత్వము, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరును మనందరం చూసినాం। అందువల్ల మరి మన ప్రభుత్వం వచ్చినట్టునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ వర్గీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది। దాంతో పాటుగానే ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి మొన్న పోయిన బడ్జెట్లోనే 20,000 కోట్ల రూపాయలు నిధులిచ్చి వారికి స్వయం ఉపాధి పథకాలను వర్తింపజేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది। ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల పట్ల ఆయనకున్న కమిట్మెంటు, ఆయనకున్న నిబద్ధత, ఎస్సీ వర్గీకరణ పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రజలందరూ కూడా మరి ఒకవైపున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తూ, ఎస్సీ కార్పొరేషన్కు నిధులు ఇస్తూ ఎస్సీలను అభివృద్ధి పదంలో నడిపించడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పనిచేస్తుంటే, ఇంకొక వైపున
అధికారాన్ని కోల్పోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం అయిపోయిన మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇవాళ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద విద్వేషాలను రెచ్చగొట్టడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి వాటన్నిటి పట్ల కూడా మరి మన ప్రజలు అప్రమత్తతో ఉండాలా, ఎప్పుడు కూడా దీన్ని కనిపెట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే ఒక ఫాస్టర్ పగడాల ప్రవీణ్ మరి ప్రమాదవశాత్తు ఆయన యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని హత్యగా చిత్రీకరించి క్రిస్టియన్ హిందూ మతాల పట్ల ఘర్షణలు రెచ్చగొట్టేదానికి ఏ రకంగా వైసీపీ నాయకులు ప్రయత్నం చేసినారో మనం చూసినాం. ఇది హత్యనని చెప్పినారు. ఒక ఆయన అయితే బైబిల్ను కాసేపు పక్కన పెడితే ఊసకొత్తకు వస్తాము, మరి ఇది ఈ హత్య అని చెప్పేసి రెచ్చగొట్టే ఉపన్యాసాలు కూడా చేసినారు. దాన్ని మరి ఏ రకంగా కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ కానీ ఏ రకంగా ఖండన చేయలేదు. ఈ మధ్యనే తిరుమలలో మరి గోశాలలో ఆవులు చనిపోయినాయని చెప్పేసి, గోమాతలు చనిపోయినాయని చెప్పేసి కళ్ళబొల్లి అబద్ధాలు చెప్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక విష ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒకవైపున గోవులు చనిపోయినాయని చెప్తారు, పాస్టర్ ప్రవీణ్ దీన్ని హత్య అని చెప్తారు, లేదంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తెస్తే కేంద్రంలో దాన్ని ఈరోజు రెండు మతాల మధ్యన రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేదానికి మరి వైసీపీ వాళ్ళు ఎన్ని ఆటలు ఆడుతున్నారో మనం చూసినాం. పార్లమెంట్లో లోక్సభలోనేమో ఆ బిల్లుకు వ్యతిరేకిస్తారు, రాజ్యసభలోనేమో ఆ బిల్లును మద్దతు తెలుపుతారు వైసీపీ వాళ్ళు, మళ్ళీ కోర్టులో వాళ్ళే వ్యతిరేకించి దానిపైన వేస్తున్నారు. అంటే ఇన్ని రకాలుగా డబుల్ గేమ్ ఆడుతూ ఈరోజు అధికారం పోయిందని చెప్పేసి ఏదో రకంగా ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి మళ్ళీ అధికారం సంపాదించుకోవాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కుట్ర కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. నిజమైన దళితుల స్నేహితుడు, దళిత బంధు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే వర్గీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాతనే చట్టబద్ధత కల్పించి వర్గీకరణను అమల్లోకి తేవడం జరిగింది. అది ఆయనకే సాధ్యమైంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉన్నయ కమిషన్ వేసి 2 గ్లాసులు పద్ధతిని నిర్మూలించాలని చెప్పేసి కుల అంటరానితనానికి వ్యతిరేకంగా జీవోలు తెచ్చి మాదిగలకు మరి న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎస్సీ కార్పొరేషన్లో వేల కోట్ల రూపాయలు ఇచ్చి మాదిగలను అభివృద్ధి పదంలో నడిపించడానికి, ఎస్సీలను అభివృద్ధి పదంలో నడిపించడానికి పనిచేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. కాబట్టే మేము అంబేద్కర్ గారి ఆశయాలకు మా నాయకుడు, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆయన ఇచ్చిన మార్గదర్శకంలోనే ఆయన ఏ ఆశయాన్ని అయితే ఆశించినాడో ఆ పద్ధతిలోనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టే అందరూ కూడా, ప్రజలందరూ కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నాయకత్వానికి అందరూ అండగా నిలబడాలా. ఈ నియోజకవర్గంలో మరి మా నాయకుడు, మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తున్న విషయాన్ని మనం చూసినాం. ముఖ్యంగా పేదవాళ్ళ కోసం, పేదల పిల్లలు చదువుకునే దానికోసం, పేదల ఆరోగ్యం కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం చూసినాం. 1,20,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెచ్చి ఈ నియోజకవర్గంలో పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు, ఎస్సీలకు ఇచ్చి వారిని ఆదుకున్న విషయాన్ని కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన విషయాన్ని మనం చూసినాం. కాబట్టి ఇవాళ సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పేదలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీలకు న్యాయం జరుగుతుంది. అందరూ కూడా మరి సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగిపోవాలని మనవి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి అండదండలు సంపూర్ణంగా ఉండాలని, మరి ఎవరైతే ఏ నాయకుడైతే దళిత వర్గాలకు, ఎస్సీ వర్గాలకు న్యాయం చేసినాడో అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎల్లప్పుడూ సమర్థించుకుంటూ ముందుకు సాగిపోవాలని, కుట్రలు కుతంత్రాలు చేసేవారి నాయకత్వం పట్ల, అట్లాంటి పార్టీ పట్ల ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలిపిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇది కొత్త విషయం ఏం కాదు. మరి
ఎస్సీ వర్గీకరణ అంశం అనేది 1994 ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నాయకత్వాన్ని నా ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం నుంచి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు తిరుగుతూ సైకిల్ యాత్రలు చేస్తూ అదేవిధంగా పాదయాత్రలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు 1996లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నారవారిపల్లె నుండి అసెంబ్లీ ముట్టడని తీర్మానం చేస్తూ మరి ఎన్నో రకరకాల ఉద్యమాల్ని మా మందకృష్ణ మాదిగ గారు నిర్వహించడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఆయన అర్థం చేసుకోవడం జరిగింది. ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలకు న్యాయం జరగాల, అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ రాజ్యాంగం ఫలాలు చిట్ట చివరి నుండి మొట్టమొదటి నుండి చిట్ట చివరి కులాల వారికి అందాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ ఆశయం ఏదుందో ఆ కోరిక మేరకు చేయడం జరిగింది. అయితే ఈ అంశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మరి రామచంద్రరాజు కమిషన్ వేసి శూన్యంగా వడబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. 1996 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసి అది 2000 సంవత్సరంలో తీర్మానం చేసి వర్గీకరణ అంశం చేయడం జరిగింది. అప్పుడు తీర్మానం చేసే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 14 పార్టీలు ఎస్సీల వర్గీకరణ అంశము ఇది సభాబైన కార్యక్రమమే, ఇలా న్యాయమైన కోరికనే వీళ్ళ అని చెప్పేసి ఆ రోజు 14 పార్టీలు తీర్మానం చేసి సంతకాలు పెట్టడం జరిగింది. అదే సంతకాలు పెట్టినటువంటి అంశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరావు కమిషన్ని తీసుకొని మరి రాష్ట్రపతిగా ఉన్నటువంటి కేఆర్ నారాయణ తోటి ఒప్పించి సంతకాలు చేపించి సీల్ ముద్ర గుద్ది వర్గీకరణ అంశాన్ని 2000 సంవత్సరంలో అమలు చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో అమలు చేసిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు వర్గీకరణ అంశం కొనసాగడం జరిగింది. అప్పట్లో చాలామందికి ఎస్సీలకి కులాల తమాష ప్రకారంగా చాలామందికి ఉద్యోగాలు లబ్ధులు కూడా పొందడం జరిగింది. కానీ అయితే 2004 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది వాళ్ళ సామాజిక వర్గం మా సోదరులు మాల సామాజిక వర్గం వాళ్ళని పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీల వర్గీకరణ అంశము అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, పార్లమెంట్లో బిల్లు పెడితేనే పార్లమెంట్ బిల్లు పాస్ అయితేనే పార్లమెంట్లో ఒప్పుకుంటేనే వర్గీకరణ అంశం చెల్లేదని చెప్పేసి ఒక సాంకేతిక లోపం చూపెట్టి దాన్ని సుప్రీంకోర్టుకి మా సోదరులైనటువంటి మాల సోదరులతో సుప్రీంకోర్టుకి వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈ బిల్లు చాలా రోజులు జాప్యం జరగడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలా, పార్లమెంట్లో ఎంపీలు అందులో ఆమోదం పొందాలా, రాజముద్ర పొందాలని అప్పుడు తీర్మానం చేసింది. ఇది దాంతో జాప్యం జరగడం జరిగింది. జరిగిన తర్వాత మన రాష్ట్రంలోన రకరకాల రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది 2 రాష్ట్రాలుగా చీలిపోవడం జరిగింది. లాస్ట్కి ఏది ఏమైనా కూడా మాదిగల విషయాల్ని ఎస్సీల విషయాల్ని అర్థం చేసుకొని మరి అదే కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు కూడా పట్టుకున్నాం, కాంగ్రెస్ వాళ్ళు చుట్టూ తిరిగాము, వాళ్ళు చేస్తామని మభ్యపెట్టారు తప్ప చేయలేదు. మరి తర్వాత బీజేపీ వాళ్ళు చుట్టూ తిరిగాము, బీజేపీ వాళ్ళు కొన్ని రోజులు చేస్తామని చేయలేకపోయినారు. మరి వెంకయ్య నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు, చేయలేకపోయారు. లాస్ట్ చివరికి ఏది ఏమైనా మరి నరేంద్ర మోడీ గారు మా పిలిచిన సభకు మరి హైదరాబాద్లో పేరెంట్ గ్రౌండ్స్కి వచ్చి మా కష్టాలని బాధల్ని ఆయన అర్థం చేసుకుని ఆయన కూడా క్షుణ్ణంగా వడబట్టి 7 మంది ధర్మాసనాన్ని పెట్టి సుప్రీంకోర్టులో మరి కులాల తమాష ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చని ఆయన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో అదేవిధంగానే ఈరోజు ఏది ఏమైనా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు చేసిన క్రెడిట్ చంద్రబాబు నాయుడుకే దక్కింది. లాస్ట్ కూడా ఇద్దరు అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే ఈ వర్గీకరణ అంశం పైన క్రెడిట్ దక్కిందని ఇన్ని సభాముఖలకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొట్టేసిన దాన్ని మరి తర్వాత మళ్ళీ దాన్ని ఆలోచన చేసి మళ్ళీ ఎన్నో రకరకాల తీసుకుపోయి ముందుకు కొనసాగించి ఎన్నో రకరకాలుగా ఇచ్చేసి బీజేపీ ప్రభుత్వము మాకు ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి అందరూ కలిసి కూడా మాకు దీన్ని అంతా శూన్యంగా పడబట్టి న్యాయం జరగడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు దామాస ప్రకారంగా
మరి న్యాయం జరగాలని మొట్టమొదటి చిట్ట చివరి వరకు వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్లు, వాళ్ళ హక్కులు సక్రమంగా చేయాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అలుపెరగని పోరాడిన మహానుభావుడు, మా యోధుడు, మా మందకృష్ణ మాదిగ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటా. అందరికీ నమస్కారం. ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దళితులకు పెద్ద వరంని ప్రసాదించిందని చెప్పుకోవాలి. కొన్ని ఏండ్లుగా తీరని సమస్యకి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు మనం దళితుల వర్గీకరణ జరగడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి దళితులకు పెద్దపీట వేసి కార్పొరేషన్ అయితేనేమి, నిన్నటి రోజున వచ్చిన తీర్పు అయితేనేమి ఖచ్చితంగా అందరూ హర్షించదగ్గ విషయం. మరి ముఖ్యంగా 59 కులాలు, ఉపకులాలు అన్నిటికీ కలుపుకొని ఎస్సీ వర్గీకరణలో పెద్దపీట వేశారు. అదే గత ప్రభుత్వంలో దళితుల్ని ఒక డాక్టర్ని చంపేశారు, ఒక డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు. ఇవన్నిటిని పట్టించుకొని గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగింది. అదే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి దళితులకు పెద్దపీట వేసినందుకు ఈరోజు కూటమి తరపున, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దళితులందరూ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్. తీసుకొచ్చి ఈరోజు దళితులకు వర్గీకరణ చేసే దిశగా మొదటి అడుగు. అదేవిధంగా ఈరోజు రేపు జరిగే డిఎస్సిలో కూడా వీళ్ళకు ఆ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదైతే ఈరోజు ఎలక్షన్ల ముందర ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరుగుతోంది. అంతేకాదు దళితులు ఈరోజు మన రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి, అదేవిధంగా అట్టడుగు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారిని ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఏదైతే మన ప్రభుత్వాలు దృఢ నిశ్చయంతో ఉన్నాయో ఆ విధంగా అడుగులు పడడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం డోన్ నియోజకవర్గంలో కూడా చూసినాం. మన ఎమ్మెల్యే గారు అయితేమి, మాజీ ఎమ్మెల్యే గారు కోట్ల సుజాతమ్మ గారు అయితేనేమి దళితులకు అత్యధిక అవకాశాలు ఇచ్చారు. ఈరోజు ఆ రోజు అపోజిషన్లో పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు దళితులు అత్యధికంగా ఈ రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో ఈరోజు కోట్ల కుటుంబం ముందుందని, అదేవిధంగా దళితులకు వాళ్ళ కష్టాలు చూసిన నాయకులుగా, వాళ్ళ అభివృద్ధి, అదేవిధంగా వాళ్ళ వెనుకబాటుతనాన్ని దగ్గరుండి పరిశీలించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన కోట్ల కుటుంబం వారే. అందుకే ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వానికి అయితేనేమి, కోట్ల వారికి అయితేనేమి ప్రత్యేకంగా దళితులు ఈరోజు ఎల్లకాలం వాళ్ళ అండ దండలుగా ఉంటారని ఆశిస్తూ, అంతేకాదు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దళితుల నాయకులకు ఎవరయ్యా మీకు భిక్ష పెట్టిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు దళితులను ముందుకు తీసుకుపోతున్న నాయకులు కోట్ల వారని ఈరోజు తెలియజేస్తూ ఈరోజు